కారు గుర్తుకే సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మరియు బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పక్షాన వివిధ దేశాలకు చెందినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరితో కలిపి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు గురించి మేము పనిచేస్తూ ఉన్నాము. వ్యక్తిగతంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగంలో లండన్ వేదికగా నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వెంటే నడిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ ప్రచారం చేస్తూ ఉంటారు గెలుపు గురించి. మరి మా కోణంలో మేము కూడా ప్రజలకి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకు కేసీఆర్ గారి నాయకత్వం, ఈరోజు ఈ తెలంగాణకి ఎందుకు ఈ ఆవశ్యకత అనేది అంటే మా పక్షాన కూడా ప్రజల్ని అభ్యర్థించడానికి గురించి మేము ఈ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఒక 40 దేశాలకు పైగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు, ఒక 150 మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వివిధ బృందాలుగా వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే అదే తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కానీ అరే మాకేందిలే అని కాకుండా ఎక్కడికక్కడ వారు కూడా వారి సంఘీభావాన్ని తెలియజేసింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ అందరం అంటే మేము వాడు ఉన్నప్పుడు మాకు ఎందుకులే అని చెప్పేసి మేము మంచిగానే ఉన్నాం కదా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే మేము అక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, మిత్రులు, మేము పుట్టిన ఊరు, మా గడ్డ, మాకు కావాల్సిన వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందట వాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. మరి మేము మంచిగా ఉంటే సరిపోదు, తెలంగాణ వస్తే వీళ్ళందరూ కూడా బాగుపడతారని చెప్పి మేము కూడా విశ్వసించినాము. కేసీఆర్ గారి నాయకత్వంలోనే అది వస్తుందని చెప్పి మేము భావించినాము. అందుకే వారు వెంట నడిచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనాం. అందుకే అదే బాధ్యతతోటి మరి ఆనాడు 2014లో, 2018లో, ఈరోజు 2023లో కంటిన్యూస్గా మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాం. ప్రజలు కూడా 2 సార్లు ఆశీర్వదించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి బీఆర్ఎస్ పార్టీని, నాటి టీఆర్ఎస్ పార్టీని కూడా ఆశీర్వదించింది. మేము కూడా ఎందుకంటే మల్ల జైత్యాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ప్రచారంకి వెళ్తామో మరి అక్కడ మమ్మల్ని కూడా అడుగుతారు, గతంలో వచ్చిండ్రు, మరి మేము ఓటేసినాం, గెలిపించినాం, ఏదన్నా జరిగిందా మాకు లేదా అనే విషయం కూడా వాళ్ళు అడుగుతారు. గర్వంతో చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1గా కాదు, జగిత్యాల కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ సంజయ్ కుమార్ గారు వారు వృత్తిరీత్యా ప్రొఫెషనల్గా వారు డాక్టర్ అయినప్పటికీ కూడా అది కూడా ఒక సేవనే. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాసేవకుడిగా ఇట్లా వస్తే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అనే భావంతో రావడం, అదే కమిట్మెంట్ తోటి, అదే కన్విక్షన్ తోటి, అదే ప్యాషన్ తోటి వాళ్ళు వర్క్ చేసి ఈరోజు జగిత్యాలను నిజంగా కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంచి పట్టణంగా అభివృద్ధి చెందడం, జగిత్యాలని జిల్లా చేసుకోవడం, ఇవన్నీ చూసుకుంటే మనం బయటికి వెళ్తూ ఉంటే కూడా మన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకంటే చాలా వరకు ఇక్కడ గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి ఎట్లా ఉండే ఇప్పుడు నేను వచ్చి పథకాల గురించి, కథల గురించి మేము మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే స్థానిక నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోజు చెప్తా ఉంటారు. కానీ ఒక తెలంగాణను బయట నుంచి చూస్తూ ఉంటే ఈరోజు ప్రపంచం ఏం మాట్లాడుతూ ఉంది అది ఒక్కసారి మీకు చెప్పాలనుకుంటున్నాం. ఒక రైతు బంధు అనే పథకాన్ని యుఎన్ అనే సంస్థ, యునైటెడ్ నేషన్స్ సంస్థ గుర్తించింది. మరి మన పథకాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి.
ఈరోజు హైదరాబాద్ అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతా ఉంది. మనం లెక్కలుగా తీసుకుంటే మనం ఎక్కడైనా కానీ మనం ఎలా అభివృద్ధి చెందినామని చెప్పడానికి గురించి మనం తలసరి ఆదాయం ఎంత పెరిగింది అని మనం చూస్తాం. 1,15,20,000 దగ్గర నుంచి ఇలా 3,30,000 వరకు మనం పోయినాము అంటే ఒక 3 ఇంతల అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. దేశంలో జీడిపి అంటాం, రాష్ట్రంలో జిఎస్డిపి అంటాం. 4,40,000 దగ్గర నుంచి ఇలా 12,20,000 వరకు పోయింది అంటే ఇలా 3 ఇంతలు జిఎస్డిపి కూడా పెరిగింది. ఇట్లా తలసరి విద్యుత్ వినియోగం అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే దాని గణాంకాలు చెప్తా ఉంటాయి. నేను ఈరోజు ప్రజల్ని ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అడగండి ఒకసారి తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎట్లా ఉంది అని. ఎందుకంటే ఇవేదో లెక్కలు తెలంగాణ భవన్లలో కేసీఆర్ గారి ఇంట్లోనో సంజయ్ కుమార్ గారి ఇంట్లోనో రాసి చెప్తున్నాయి కాదు. కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు మనకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి వాళ్ళు ఇవాళ చెప్తున్నటువంటి లెక్కలు ఇవన్నీ. అలాగే మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్లలో ఇవాళ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే మన గ్రామ పంచాయతీకి ఎన్నో అవార్డులు వచ్చినాయి, మన పట్టణాలకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఐటీ రంగం గురించి మనకు తెలుసు. ఎక్కడుండే ఎక్స్పోర్ట్స్ ఒకప్పుడు 57,000 కోట్లున్న దగ్గర నుంచి అలా 2,20,000 కోట్లకు వెళ్ళిపోయింది. ఒకనాడు 3 లక్షల జాబ్లు ఉండేటి అలా దాదాపు 10 లక్షల జాబ్లు వచ్చినాయి, ఐటీ జాబ్స్. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఉత్తగానే వస్తాయా? ఏం పని చేయందే వస్తాయా? ఈ సందర్భంగా నేను ఇక్కడున్న యువతకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రాబోయే రోజుల్లో మన నాయకత్వం కూడా చాలా బలంగా ఉంది. కేటీఆర్ గారు యువతకు ఉపాధి కల్పించాలి, మంచి మంచి పరిశ్రమలు తీసుకురావాలి. ఈరోజు బెంగళూరుని దాటి మనం హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. ఐటీలో ఒక సంస్థ ఒక పెట్టుబడి వస్తుంది అంటే ఆషామాషిగా రాదు. దాని ఎంత కృషి ఉంటుందో వ్యక్తిగతంగా మేము కూడా ఇటు కేటీఆర్ గారు లండన్ వచ్చినప్పుడు, దావోస్కి వచ్చినప్పుడు, ఇటు అమెరికాకు వెళ్ళినప్పుడు మేము కూడా వ్యక్తిగతంగా వారి వెంట ఉన్నాం కాబట్టి ఆ కష్టం తెలుసు. ఒక 10 రూపాయలు పెట్టాలంటే మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం, ఉత్తగానే పెడతామా? ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ మనకు ఎంత వస్తుంది ఏందని ఆలోచిస్తాం. మరి ఈ భారతదేశంలో మనకు పోటీగా బెంగళూరు ఉన్నది, చెన్నై ఉన్నది, ముంబై ఉన్నది, కలకత్తా ఉన్నది, పూణే ఉన్నది, ఇట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. వాటన్నిటికీ పోటీగా మనం వచ్చి మనం సాధించుకోవాలంటే ఒక డైనమిక్ లీడర్షిప్ కావాలి, ఒక ఆలోచన ఉంటుంది ఆయనకి. కాబట్టి వారికి ఉన్న సాన్నిధ్యాన్ని, కవిత గారు కూడా జగిత్యాలంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు, గతంలో వారి ఎంపీగా కూడా ఉండే ఇక్కడ. సో వారి కుటుంబ సభ్యులతోటి కొంత సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని కూడా జగిత్యాల ఉంది, ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది. అది కేవలం సంజయ్ కుమార్ గారిని గెలిపిస్తేనే అవుతుంది. కాబట్టి కారు గుర్తుకు ఓటేయాలి, సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా ఎన్ఆర్ఐ పక్షాన అందరి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా మీడియా మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే షార్ట్ నోటీస్లోనే వచ్చి మేము ఇచ్చే అంటే మా సందేశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి గురించి నేను ఎప్పుడు అన్ని మీడియా సమావేశాలు కూడా చెప్తా. ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ ఎవరికైనా కృతజ్ఞత ఉండాలంటే మీడియా మిత్రులకు. ఎందుకంటే వివిధ దేశాలలో ఎన్ని లక్షల కోట్లు పెట్టి అక్కడ ఈవెంట్లు చేసినా, కార్యక్రమాలు చేసినా, మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న ప్రజలకు, ఇక్కడ ఉన్న వారికి చేరవేయకపోతే అది ఏం చేసినా కానీ దానికి నిజమైన విలువ అనేది ఉండదు. కాబట్టి మీడియా పట్ల మాకు ఎప్పుడు కూడా గౌరవం, మా బాధ్యత ఉంది. మరొకసారి మీడియా మిత్రులకి, సంజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి, స్థానిక నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.